నా కొడుకునే చంపాలని రంకేశాడంటే వాడు చావుకెదురొచ్చినట్టే. వాడెవడై ఉంటాడు రా బాబు? భిక్షపతి అనిపిస్తుంది. తప్పు చేశాం, వాడిని కూడా వేసేయాల్సిందే. దెబ్బతిన్న శత్రువు తోక తెగిన పాము లాంటి వాడు. మన వేటు వాడి ఊహకు కూడా అందకూడదు. నేనున్నానుగా. వాడుండకూడదు. బెళ్ళం పక్కలో ఉన్న నడి రోడ్డు మీదకు లాక్కొచ్చి నరికెయ్యాలి. వాడి చావు ఎలా ఉండాలంటే మన శత్రువులు క్షణక్షణం భయంతో చచ్చిపోతూ బతకాలి. చూడండి, మనం ఆవేశపడి వేసే అడుగు శత్రువు ఆలోచనకి అవకాశం ఇస్తుంది. టైం చూసి నేను చెప్తానుగా. రేయ్, ఈ చాక్లెట్ 10 రూపాయలు తీసుకొని మ్యాటర్ నువ్వు చెప్పు, రేటు నేను ఫిక్స్ చేస్తా. రేయ్, మీ అక్కకి ఇవ్వరా. గుడ్ బాయ్ కదా. మా అక్కది కాదు. సాఫ్ట్ గా ఉంటాను. లెటర్ ఇవ్వాలంటే నాదో కండిషన్. నువ్వు చెప్పరా సన్నిగా, నువ్వు చెప్పు. రోజు ఒక లెటర్ ఇవ్వాలి. నువ్వు అడగాలి గానీ గంటకో లెటర్ ఇస్తాను రా. ప్రతి లెటర్ కి 2 చాక్లెట్లు 50 రూపాయలు. రోజుకో లెటర్ ఇచ్చిన రోజు చాక్లెట్స్ కి 20, 5 పదుల 50, రోజుకి 70 చెప్పున నెలకి 2100. ఈడు బాబు వీడి ఖర్చులకి ఇచ్చేది 500. ఇక్కడికి 1600 రూపాయలు బొక్క. ఒకవేళ వీడి దశి బాగోక అమ్మాయి కర్మకాలి వీడికి పడిందే అనుకో, పార్క్ వెళ్దామా, పిజ్జా తినిపించవా, సినిమాకి వెళ్దామా అని వారానికి 1000 పేరుద్ది. అంటే నెలకి 4000 రూపాయలు బొక్క. ఈ తొక్కడ ముఖం గడ అమ్మాయి పక్కన తిరగా కాబట్టి నెలకి 4 సార్లు బ్యూటీ పార్లర్కి వెళ్తే 1000 శవరం. వీడి అక్కకి ఒక లెటర్ ఇస్తే రన్నింగ్ లో 6600 జంపు జిలాని. అంతే. ఏరా, ఈ కరోనా కోడికి ఖర్చు పెట్టే బదులు ఆ డబ్బులతోటి 2 మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ హ్యాపీగా బతికేస్తాయి కదరా. ఎరా కరిగా, ఇదంతా నీకు అవసరమా? అరే సన్నీ, ఆ 2 చాక్లెట్ ఎవరికి రా? ఈ బ్లాక్ బోర్డ్ గాడికే గర్ల్ ఫ్రెండ్. స్మార్ట్ బాయ్ నాకొద్దా? కావాలి. ఆ 2 చాక్లెట్ నా బామ్మర్ది గాడికి. ఎవడు బాధలు వాడుకుంటే అమ్మా. అవునరా, ఈడింత కష్టపడి మీ అక్కకి లెటర్ ఇస్తున్నాడు, ఇష్టపడుతుందంటావా? ముందు ఇన్ని డబ్బులు ఇవ్వను. నువ్వు చెప్పరా సన్నీ. మా అక్క డెఫినెట్ గా ఇష్టపడుతుంది. దాని ఫేవరెట్ ఛానల్ యానిమల్ ప్లానెట్. ఇలాంటి గొరిల్లా అంటే దానికి చాలా ఇష్టం. ఏంట్రా సన్నీగడ్ స్ట్రోక్ ఇచ్చాడా? ఆడిచ్చాడే గాని నువ్వేంటి రాత్రి ప్లాట్ఫామ్ మీద పరిగెడుతూ మా నాన్నకు కనిపించావంట? అదా, రాత్రి ఒక చిన్న అడ్వెంచర్ చేసి ఒకరిని సేవ్ చేసేలేరా. వెరీ గుడ్ మామా. మనం పక్కోడికి హెల్ప్ చేస్తేనే భగవంతుడు మనకి హెల్ప్ చేస్తాడు. అది సరే గానీ ఇంతకు వైజాగ్ ఇంటర్వ్యూ ఏమైంది? సీతారాముడి మీద డౌటా? మరి మీ బాబు ఊరుకున్నాడా? ఊరుకుంటాడేంటి, బానే బీగాడు క్లాస్. నీ బాబేనేం రా, అదే మా బాబు అయితే. ఈ బాబులంతా ఇంతేరా, ఉద్యోగం దొరికే వరకు పిల్లల్ని శత్రువులు చూస్తారు. ఏంట్రా నువ్వు మాట్లాడేది? వాళ్ళు పడిన కష్టాలు మనం పడకూడదని మన మంచికే కదరా చెప్పేది. అది అర్థం చేసుకోకుండా ఏంట్రా మీరు? నేను ఇంత సీరియస్ గా చెప్తుంటే నవ్వుతారేట్రా? నువ్వు మాకు నీతులు. అమ్మయ్యా, అందరూ ఇక్కడే ఉన్నారు కదా, సాయంత్రం మన అందరం హైదరాబాద్ అందాలు పేస్ట్ చేసి బ్రష్ మీద పూసినట్టుంది. ఇది రాక్ గార్డెన్ కాదు, రామప్ప దేవాలయం లాగా ఎంత అందంగా ఉంది. దొరికినట్టు కుమ్మేయండి. ఈవి టీచింగ్ చేస్తున్న ఒక్కడిని కూడా వదలొద్దు. చావని చస్తే లాకప్ డెత్తు. నేను చెప్తున్నాను కదా, పెట్టే ఫోన్. పాప రథం ముగ్గేస్తున్నావా? అబ్బా, నువ్వు వచ్చి సిగ్గుల పోటీలు కాదమ్మా, ముగ్గుల పోటీలకి. నువ్వు పెద్ద హృతిక్ రోషన్ అని గౌడి గేదెలకి జల్లేసినట్టు పండ్రా ఇక్కడి నుంచి. నీకు జడలేవా ఎక్కువ? ఏంట్రా అల్లరి? అల్లరిగా సార్, రథం ముగ్గుకి గుర్రం కింద వీడు సూట్ అవుతాడని తీసుకొస్తా. ఏ ముగ్గిది బొబ్బులు? ముత్యాల ముగ్గు బంటి. మరి ముచ్చేలయ్యి పైతే ఉన్న వాళ్ళకి కనపడవులే. ఏంటి జోకా? ఏమైందిరా? అక్కడ ఒక అమ్మాయి ముగ్గు కాటరల్ టైప్ లో వేస్తుంది. చచ్చిపోతారా? చచ్చిపోయే ముందు అమ్మాయిని ఒక్కసారి టచ్ చేసి చచ్చిపోతారా? ఓ పని చెయ్యి, నువ్వు అటెళ్ళు, నువ్వు ఇటు వెళ్ళి ఆడి కాలట. నువ్వు వెళ్ళి అబ్బే కుమ్మేస్తాను నేను. కాలట పెట్ట మర్చిపోతే నువ్వు అక్కడ పెట్టు. అక్కడ పెడతా. ఏంటి ఇక్కడ అల్లరి? మా కూతురండి. అమ్మా, నీకు బావతాడా? అలా చెప్పండి. నీతో ఏదో అందామనిపిస్తోంది.